నమస్తే మిత్రులారా, ఆర్జీటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే ఇదే దీపావళి పండుగ రోజున ఒక ఆనిముత్యంలాగా ఎన్నో రోజులు అంధకారంలో ఉండి చీకట్లో నుంచి బయటికి వచ్చి ఇదే దీపావళి రోజున ఒకరి జీవితంలో వెలుగు వచ్చినట్టుగా ఒకటేసారి ఆ వెలుగులో బయటికి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలందరూ ఈరోజు మనోభావాలకు గురయ్యిర్రు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పోస్ట్ పెట్టిర్రు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మనోభావాలు వరుసపెట్టి దెబ్బతిన్నాయి అంటూ ప్రెస్ ముందుకి రావడం జరిగింది. ఆయన బాధని బాగానే మరి దీపావళి పండుగ రోజు ఎందుకు గుర్తొచ్చిందో బల్మూరి వెంకట్ గారికి నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో ఆయన నోటి ద్వారా మీరు వీడియోని పూర్తి స్థాయి వరకు చూసుకునే ప్రయత్నం చేయండి. ఆయన నోటి నుంచి వచ్చే ఆణిముత్యాలను కూడా ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నోటీస్ జరిగింది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు నిజామాబాద్ ఏదైతే జిల్లా పార్టీలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పార్టీలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన. ఈయన నమ్మొచ్చేటోళ్ళు ఎవరు అసలు ఒకటి చెప్పాలంటే బుద్ధి తక్కువ ఈయనకు ఓటేసారు చాలామంది నిరుద్యోగులు. నిజంగానే మన పక్షాన గొంతిప్పి అడిగే ఏకైక మొగోడు బల్మూరి వెంకట్ అనుకొని చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు ఏకమయ్యి లేపితే నిలబడ్డ నాయకుడు. అందరికీ సున్నం వేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నేనున్నా అని చెప్పి నన్ను గెలిపిస్తే నేను మీ వంతు కూత కూయడానికి ఉంటా అని చెప్తాను చెప్పిన బల్మూరి వెంకట్ గెలిచిన తర్వాత విద్యార్థులు ధర్నాలు చేసిరు, రాస్తా రోకోలు చేసిరు, నీరాహార దీక్ష అశోక్ అనే వ్యక్తి నీరాహార దీక్ష కూడా చేపట్టిండు. అప్పుడు కూడా ఈ ప్రశ్నించే గొంతుగా కూసే కోయి లెక్క బయటికి రాలేదు. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉంది. పండగ రోజు కూడా ఇట్లాంటిది పెట్టడం కరెక్ట్ కాదు. నేను పోలీస్ శాఖ వారిని ఆశ్రయిస్తున్నాను, అడుగుతున్నాను, వారిపైన కఠిన శిక్షలు వేసి జైల్లో పడేసి ఆ శిక్షలు అరకు అమలు చేసే ప్రయత్నాలు చేయాలనుకుంటూ బల్మూరి వెంకట్ గొంతు దించుకొని ఉరుతా ఉన్నాడు. మరి నిరుద్యోగులు లాఠీ దెబ్బలకు, ఎమ్మెల్యేల బెదిరింపులకు, ప్రభుత్వాల బెదిరింపులకు, పోలీస్ దెబ్బలకు అణిగిపోయి చావు దాకా కొసదాకా వెళ్ళొచ్చారు. అయినా కూడా బల్మూరి వెంకట్ బయటికి రాలా. దీపావళి పండుగ రోజే రేవంత్ రెడ్డికి ఏదో అన్యాయం జరిగినట్టు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మునిగిపోయినట్టు, మొత్తం ఇక ప్రకంపనాలు కురిసినట్టుగా బయటకు వచ్చి ఈయన అంటా ఉన్నాడు కఠిన చర్యలు తీసుకోవాలి. సో నేనేమంటున్నా బల్మూరి వెంకట్ పైన మనం ఇట్లాంటి కేసుని ఫిర్యాదు చేపియాలి. ఫస్ట్ ఎట్లా ఎఫ్ఐఆర్ చేపియాలి. ఎందుకంటే ఈయనను కూడా కఠినమైన సెక్షన్లు పెట్టి కఠినంగా ఈయనను కూడా శిక్షించాలి. ఎందుకంటారా ఇదే విద్యార్థుల పైన నిరుద్యోగుల పక్షాన జీవో 46 గురించి అసలు మర్చిపోయేలా చేసిండు ఈ బల్మూరి వెంకట్. నిరుద్యోగుల పక్షాన నేను నౌకర్లు ప్రతి ఒక్కరికి ఉద్యోగ జాబ్ నోటిఫికేషన్ వచ్చేలా చూస్తా అని చెప్పి ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడతా అనుకుంటూ ఓ చిన్న డ్రామా చేసి వార్డ్ మెంబర్ కూడా సంబంధం లేని మనిషి బల్మూరి వెంకట్ సీదా ఎమ్మెల్సీ అయ్యిండు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలకు పైగా నిరుద్యోగులు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి, నీ మీద ఎటువంటి కఠిన సెక్షన్లు చూసుకోవాలి, నిన్ను ఎటువంటి కఠిన చర్యలు నీ మీద జరిగేలా ఏ సిపిని ఆశ్రయించాలో ఆ అవకాశం మేము తీసుకోవాలా లేకుంటే బల్మూరి వెంకట్ నువ్వు తీసుకుంటావా?
ఫస్ట్ అది చెప్పాలి. ఏ రోజైతే విద్యార్థుల పక్షాన్ని నిలబడి నేను గొంతెత్తి విప్పుతా అని చెప్పావో ఆ రోజు అందరూ నీకు సపోర్ట్ చేశారు. ఈరోజు నువ్వు రేవంత్ రెడ్డి పైన గొంతిప్పుతున్నావంటే విచిత్రం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మీద ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావంటే నిజానికి ఎవరు ఎక్కడ దిగజారిర్రో, రాజకీయంగా ఎవరు దిగజారిర్రో క్లారిటీగా బరాబర్ అర్థమైంది. అసలు ఆ పోస్ట్ ఏంది, ఈ వ్యవహారం ఏంది అనేది ఒకసారి గది కూడా చూపిస్తాం మీకు. ఇది అసలు దీనిపైనే మన బల్మూరి వెంకట్ ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పాలనలో అమలవుతున్న 6 గ్యారంటీలు, ఇక పైన రైఫిల్ రెడ్డి అని బయటపెట్టిళ్ళు. తర్వాత బ్లాక్ మెయిల్ జరుగుతుంది, బరాబర్ జరుగుతుంది. ఆ తర్వాత బెదిరింపులు, ఇది ముమ్మాటికి లగచర్ల విషయాన్నే మనం దాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. కమిషన్లు, ఈ కమిషన్ల గురించి మీకు చెప్పొచ్చు. బుల్డోజర్లు, హైడ్రా, కుంభకోణాలు, భారీ కుంభకోణాలు చూశారు కదా. హెచ్సియు ల్యాండ్ దగ్గర ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు పాల్పడ్డారో మీరు చూసింది. దందాలు, ఇక దందాలంటే ఎవరైతే ఏ జాగా అయితే ఆయనకు నచ్చిందో ఆ జాగా ఇవ్వకుంటే ఆడ అతన్ని బెదిరించుడో లేకుంటే సంపుడో ఇట్లాంటి చాలా జరిగే వ్యవహారాలని దందాలు అంటారు. ఆ దందాలు కూడా వాళ్ళు పాస్ అయిపోయారు. దౌర్జన్యాలు, పేదోళ్ళ భూములు లాక్కోవడము, ఇక ఇది చిన్న పోస్ట్ అబ్బా, ఇది ఒకటి పెట్టిర్రు. దీని తర్వాత ఇగో ఇది మన దీపావళి రోజున ఇగో ఇదొక బొమ్మ పెట్టిర్రు. అయితే జూబ్లీ హిల్స్ ప్రజలు ఇక యానిమేషన్ పెట్టిర్రు. కాంగ్రెస్ జెండా ఉన్న ఒక నాయకుడిని పెట్టి కాల్చి పడేస్తామన్న ఒక యానిమేషన్, ఒక చిన్నపాటి యానిమేషన్ తయారు చేసి అతన్ని హ్యాపీ దివాళీ పండుగ కాల్చి పడేస్తున్న వ్యవహారాన్ని చిన్న ఇమేజ్ని కూడా చూసుకున్నాము. అయితే ఇక్కడ బల్మూరు గురించి మాట్లాడి మనం అతన్ని హైప్ చేసుడు తప్ప అంత గొప్పగా ఉద్యమకారుడు కాదు, ఒక ప్రజల కోసం పాటుపడ్డ మనిషి కాదు. ఓ డ్రామా ప్లే చేస్తే ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే మీకు 420 అంటారు కదా, యాజ్ ఇట్ ఈజ్ అది బల్మూరు వెంకట్ గారికి వర్తిస్తుంది. ఎందుకు 420 అన్నారు అంటే మరి మాట తప్పినోని ఏమంటారో మీరే చెప్పండి. మాట తప్పినోని ఏమంటారు? నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మాట తప్పినోని ఏమంటారు మీరే చెప్పండి. 420ని 420 అంటారు. సో బల్మూరు వెంకట్ ఎందుకని ఆ రోజు నిరుద్యోగుల పక్షాన కొట్లాడలేదు, ఎందుకు నిరుద్యోగుల పట్ల ఆయన మాట్లాడలేదు అనేది ఇక్కడ క్లారిటీ రావాలి. ఈ పరంగానే బల్మూరు వెంకట్ పైన ఎన్ని కేసులు పెడదామో మీరే నిరుద్యోగులు చెప్పాలి, మేధావులు చెప్పాలి. ఎలాంటి కేసులు పెడదాం, ఇలాంటి కఠినమైన శిక్షలు వెతుకుదాం, లేకుంటే అతనిపైన ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ చేయాలో చేద్దాం, ఇవన్నీ మీరే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని విధాలుగా మోసం చేసిరో మీరు చూసిర్రు. నిరుద్యోగులు ఆయన కోసం రాత్రి పగళ్ళు వర్షం చలి అని చూడకుండా ఆయన ప్రచారాల్లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి జియో 46ని యాద్ చేసే మొగోడు లేడు. అట్లాంటి మొగోడు, ఏకైక మొగోడు మన బల్మూరు వెంకట్ అనుకుంటున్న నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. కష్టపడి ఆయన జేబుల నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని బల్మూరు వెంకట్ని గెలిపిస్తే ఈరోజు బలే వెళ్తూ ఉన్నాడు. సో అట్లా ఉంది వ్యవహారం, బల్మూరు వెంకట్ గారి వ్యవహారం అట్లా ఉంది. అందుకని నేను అడుగుతున్నా, ఇతనిపైన నిరుద్యోగులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి. అసలు ఏం చేయాలి అనేది మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని ముంచి, విద్యార్థుల ముంచి వాళ్ళు తేలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చిన్న పోస్ట్ పెట్టినందుకే, ఇమేజ్ ఎడిట్ చేసి పెట్టినందుకే ఈరోజు అలిగిపోతున్నారు. మరి కాంగ్రెస్ సోషల్ మీడియాలో నిరుద్యోగుల పట్ల ఎంత అసభ్యకరమైన వార్తలు రాశారో మీకు తెలుసా? ఒక్కొక్క ఆడబిడ్డ ఏడుస్తుంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లే ఏడుస్తున్నారు అనుకుంటూ ఎంత అసభ్యకరమైన పోస్టులు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏది రావద్దు. ఎంత ఘోరంగా ఉందంటే వీళ్లకు ఒక ప్రభుత్వం కూలిపోయి మరో ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయితే తప్ప వీళ్ళందరూ బొక్కలు ఉంటారు. బరాబర్ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ కూలిపోయిన రోజున వీళ్ళు పక్కా మీరు రాసి పెట్టుకోండి, పక్కా వీళ్ళందరూ కుంభకోణాలకు పాల్పడ్డోళ్ళే. కార్యకర్తల నుంచి మొదలు పెడితే ఎందరో మంది అవకతవకలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, జోర్దార్గా నడుస్తూ ఉన్నారు. వీళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు రాబోయే రోజులు. అది ఏ పార్టీ అయినా సరే బరాబర్ తీసుకుంటుంది, మీరు చూడండి.